హైదరాబాదులో బోనాల పండుగ సందడి షురు అయింది. గల్లీ గల్లీలో బోనాల ఏర్పాట్లు హుషారుగా సాగుతున్నాయి. బోనాల వేడుకలో తొట్ల ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. భక్తులు దేవతకు ఒక కళాఖండాన్ని సమర్పిస్తారు. ఆ తొట్టెలను ఎలా తయారు చేస్తారు, వాటి వెనుకున్న నేపథ్యం ఏంటి? మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం అందిస్తుంది. బోనాల సమయంలో అమ్మవారికి భక్తులు తొట్టెల రూపంలో కానుకలను సమర్పిస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత తమ స్థాయికి అనుగుణంగా తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే మరికొన్ని రోజుల్లో బోనాల జాతర షురూ కాబోతుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా బోనాల కుండల తయారీ, అదేవిధంగా తొట్టెల తయారీని వేగవంతం చేశారు తయారీదారులు. ప్రస్తుతం మనం ముర్గి చౌక్లో ఉన్నాము. మనతో పాటు తొట్టెలు తయారు చేస్తున్నటువంటి తయారీదారులు ఉన్నారు. మరి ఎన్ని అంతస్తులలో తొట్టెలను తయారు చేస్తూ ఉంటారో, తొట్టెల తయారీ ఏ విధంగా ఉంటుంది, వాటి ధర ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఏడాది ఆదరణ ఏ విధంగా పెరుగుతోంది, ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు తొట్టెలను తయారు చేస్తున్నటువంటి పెద్దమ్మ ఉన్నారు. సో మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తొట్టెలను తయారు చేస్తున్నారు? మేము మా అత్త నుంచి తయారు చేస్తున్నాము. 2 ఏళ్ల కింద 100 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది. సో మనకి ఆషాఢ మాసం వస్తుంది అంటే సిటీలో గల్లీ గల్లీలు మొత్తం కూడా బోనాల జాతర, సందడి అదంతా కూడా ఉంటది. మరి తొట్టెలకు ఆదరణ ఎట్లా ఉంటది? తొట్టెలు ఎప్పటి నుంచి తయారు చేయడం ప్రారంభిస్తారు? ఇప్పుడు 15 రోజులు అవుతుంది చేయబట్టి మేము తొట్టెళ్ళు. ఓకే. సో పండుగకి ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది? 15 రోజుల నుంచి తీసుకుపోతూనే ఉంటారు. ఆషాఢం స్టార్ట్ అయింది, 1, 2 పోతూనే ఉంటాయి. ఇక పండుగ రోజు ఎక్కువ పోతాయి అనుకో. సో ప్రతి సంవత్సరం మీకు తొట్టెలకు సంబంధించిన ఆర్డర్లు అనేవి ఏ విధంగా వస్తున్నాయి? ఈ సంవత్సరం ఎన్ని తొట్టెలను తయారు చేస్తున్నారు? ఇక సంవత్సరం అన్నీ చేస్తాము. ఎన్ని ఉంటాయి అంటే 100 చేస్తాము, 50 చేస్తాం చిన్నవి. ఇక పెద్దవి అంటే ఇక 15 ఫీట్వి ఒక 10-15 చేస్తాము. 12 ఫీట్లవి ఒక 12 చేస్తాము. 10 ఫీట్వి ఒక 12-15 చేస్తాము. 8 ఫీట్వి ఓ 10-12-15 చేస్తాము. అవి కూడా. సో తొట్టెల సైజులు మనకి అంటే ఎంత ఫీట్ నుంచి ఎంత ఫీట్ వరకు అందుబాటులో ఉంటాయి? 3 ఫీట్ల నుంచి 4 ఫీటు, 5 ఫీటు, 8 ఫీటు, 10 ఫీటు, 12 ఫీట్, 15 ఫీట్, 20 ఫీట్లు, లాస్ట్కి 30 ఫీట్లు, 35 ఫీట్ల దాకా ఉంటాయి. సో మనము అంటే ఇప్పుడు కర్రలను తయారు చేయడం దగ్గర నుంచి ఈ మొత్తం పూర్తిగా తొట్టెలు తయారు చేయాలంటే మనకి ఎంత సమయం పడుతుంది? ఒక తొట్టెల కావడానికంటే 30 ఫీట్లది ఓ 3-4 రోజులు పడుతుంది. 3-4 రోజుల్లో ఒక 30 ఫీట్ల తొట్టెల చేయగలుగుతాం. ఇక 15 ఫీట్ అంటే ఒక 2-3 చేయగలుగుతాం. సో ప్రతిరోజు ఎన్ని తొట్టెలను మీరు తయారు చేస్తూ ఉంటారు? అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒకటి ఉంది కదా, మీరు ఇది స్టార్ట్ చేశారు ఇందాకనే. సో ఇది మొత్తం పూర్తిగా తయారవడానికి ఎంత టైం పడుతుంది మనకు? 2 రోజులు. అది ఒక రోజుకు 25 చేస్తాం. చిన్నవి అయితే 25 చేస్తాము. ఇక అవి 4 ఫీట్ అయితే అవి కూడా ఒక 25-20 చేస్తాము. ఇక 8 ఫీట్ అయితే ఒక 15-20 అవుతాయి రోజుకు. తొట్టెలు తయారు చేయడానికి కావాల్సిన ఈ మెటీరియల్ అంతా ఉంటది కదా, ఈ సామాన్ అంతా, అదంతా ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు మీరు? చార్మినార్ నుంచి, బేగం బజార్ నుంచి కొనుక్కొస్తాం. ఓకే. సో మరి వీటి ధరలు ఎట్లా ఉంటాయమ్మా? అంటే ఇప్పుడు మనకి 3 ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 3 ఫీట్ల నుంచి 30 ఫీట్ల వరకు మనకు తొట్టెలు అనేవి అందుబాటులో ఉంటున్నాయి. మరి వీటి రేట్లు ఎట్లా ఉంటాయి? ఇక 250, 300, అది 500. 4 ఫీట్ది 600 ఉంటుంది. ఇక అది 5 ఫీట్ది 700 ఉంటుంది. ఇక ఎక్కువ తక్కువ తీసుకుంటారు అందరు ఒక్క రాటుగా. ఎంత వరకు ఉండొచ్చు? లాస్ట్కి 30 ఫీట్లది అదే 50-60 వేలు 70 వేలు దాకా ఉంటుంది. ఓకే. సో మీకు సిటీ నుంచే వస్తాయా ఆర్డర్లు, లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆర్డర్లు ఇస్తూ ఉంటారా? చుట్టుపక్కల సంగారెడ్డి అక్కడక్కడ నుంచి వస్తాయి, దూరం నుంచి కూడా వస్తాయి. ఓకే. సో ప్రతి సంవత్సరం ఆర్డర్లు అనేవి పెరుగుతున్నాయి అంటే భక్తులు తొట్టెలు సమర్పించే వాళ్ళు పెరుగుతున్నారా? పెరుగుతుంది. సో మీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇవే తయారు చేస్తూ ఉంటారు ఈ సీజన్ లో? ఇవే చేస్తాం, తొట్టెళ్ళే చేస్తాం. సో మనం చూడొచ్చు బోనాల జాతర మరికొన్ని రోజులలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తొట్టెల తయారీని వేగవంతం చేశారు తయారీదారులు. 3 ఫీట్ల నుంచి 30 ఫీట్ల వరకు తొట్టెలు మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా వీటన్నింటిని కూడా తయారు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనతో ఉన్నటువంటి ఈ తొట్టెలు ఇది 3 ఫీట్ల తొట్టెగా అయితే చెప్తున్నారు. సో దీన్ని మంచిగా రంగురంగుల
ఆకర్షణీయమైనటువంటి మెటీరియల్ తోటి దీనంతా కూడా తయారు చేస్తున్నారు. సో ఏడాదికి ఏడాది కూడా తొట్టెలు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అనేక మంది భక్తులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఆవిడని కోరుకున్న తర్వాత ఆ కోరికలు నెరవేరిన తర్వాత బోనాల జాతర సమయంలో తమ స్థాయికి అనుగుణంగా విభిన్న రకాల అంతస్తుల్లో ఈ తొట్టెలను అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు. సో బోనాల సందడి నగర వ్యాప్తంగా ప్రారంభమైపోయింది. తొట్టెల తయారీ కూడా వేగవంతమైపోయింది. మరికొన్ని రోజులలోనే అమ్మవారికి సమర్పించేందుకు తొట్టెలన్నింటినీ కూడా తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు తయారీదారులు. విడుదల గౌరవ్తో అంచుమ.